చేసి చూసిరా హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. శరత్ అసలు ఎక్కడ కూడా కనిపించలేదు. దాదాపు ఒక సంవత్సరం ఏడికి పోయినావు సంవత్సరం అండర్ గ్రౌండ్ ఉండేనా? ఏమైంది? మర్డర్ చేస్తావు తొక్కేసినాక అండర్ గ్రౌండ్ పోనా? ఎవరు తొక్కేసారు? టాలెంట్ ని చాలా మంది తొక్కేసారు. వాళ్ళ పేర్లు లేదు చెప్పలేను కానీ కిస్మత్ అయితే రాసి వచ్చాడంటే పెద్ద తలపరా. నన్ను దొక్కిరు, టాలెంట్ ని దొక్కిరు. నా రాయి మనడా దొక్కింది? మనోడు దొక్కుదామంటు సీరియస్ అది దొక్కుదామంటే అనేది ఒక్కాను నేను. అరే ఇంటర్వ్యూ నడుస్తుంది, సీరియస్ ఉండు బ్రో. చెప్పు. అయితే బ్రో అసలు ఇంతకుముందు ఎట్లా ఉండే అల్చల్ చేస్తుండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తలేవు, యూట్యూబ్లో కనిపిస్తలేవు. అసలు నిన్ను చూద్దామన్నా సరే నువ్వు కనిపిస్తలేవు. ఉప్తా ఇప్పుడు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా ఏమైంది తెలుసా అన్న, ఇట్లనే చాలా రోజులు నేను ఎవరికి కనిపిస్తలే కదా. ఒక్కడే కారణం కళలో వచ్చిండు ఒక శనిగాడు విసంటోడు. ఇక పొద్దున లేచే వారికి ఈడే ఉన్నాడు. ఈ ముఖం చూసినప్పటి నుంచి నాకు దళిద్రం చుట్టుకుంది. నిజం ఒప్పుకునేటోళ్ళే నాకు ఇష్టం. ఇన్ని రోజులు ఏం లేదా నా ఇట్లనే పని పెళ్లి అయిపోయింది, పని చేసుకుంటా బతికినా లేదురా నువ్వు వచ్చి చెప్పినా పని రాదేం రాదని. ఇప్పుడు నువ్వు సంవత్సరం నుంచి ఉన్నాడని చెప్పిన, సంవత్సరం నుంచి పని చేస్తున్నావు కదా. ఓలు నువ్వే లేదు పని, సంవత్సరం నుంచి పని లేదు. నువ్వు వచ్చినందుకే నీదే పెట్టి చూసినారా నేను. అయితే బ్రో పెళ్ళి ఎప్పుడైంది? 2 years అవుతుంది అన్న పెళ్ళి. ఎవరు చెప్పలేదు? ఎందుకు అట్లా? ఎవరు చెప్పలేదు అన్న పెళ్ళికి. నేను చెప్పరా పెళ్ళికి. నన్నెందుకు కొడతారా పెళ్లి చేసుకుంటే? మంచిగా బాగుపడ్డాను. నువ్వు కూడా ఎవరు ఆపిస్తానే పడిపోతాడు. ఇప్పుడే పాండపగాడు ఒక అంకుల్ సిగరెట్ తాగుతుంటే అంకుల్ ఏంటి కసిలేవా అన్నాడు. డ్యూటీ కూడా లేదు అన్న. ఇగో డ్యూటీ లేదు నాకంటే, డ్యూటీ లేదు. ఈ సింగానికి డ్యూటీ ఉంది కదా, మా నాయనబడి ఎందుకు తిరుగుతుండు? డ్యూటీ చేస్తున్నావు? పీకేసిరు డ్యూటీ సలూన్ కదా, కటింగ్ షాప్ కదా, అమ్ముకుండు కటింగ్ షాప్ లేదా? ఇప్పుడు మీది కటింగ్ షాప్ ఉందా లేదా? ఆడ అది అన్న ఉందా అన్న? ఇలా రెంట్కి ఇచ్చి పెళ్ళి అయిపోయింది అన్న. మొన్న దాకా టాటోలు వేసిన. ఇవన్నీ సోషల్ మీడియాలో కనిపించదు అనుకున్నా. ఎందుకు కనిపించదు అనుకున్నా. కొంతమంది భయమైంది, చాలా భయమైంది నాకు. భయమైందన్న, చాలా భయమైంది. సోషల్ మీడియా కనిపించదు అనుకున్నా. ఇక నేను ఇట్లనే కూర్చొని రీల్స్ చూస్తున్నా, ఎవడెవడో చేస్తుండ్రా బే. మళ్ళీ నేను ఎటు పోయినా, నేను ఎందుకు ఇంతమంది చేస్తారు, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం, కంబ్యాక్ ఇద్దాం అని అంటే కంబ్యాక్ చేయడానికి నాకు సపోర్ట్ అవ్వలేరా అన్న. సపోర్ట్ చేయనీకి వస్తున్నానా రైట్ ఓకే. ఎవడు అనిపిస్తే అరే అన్న సిగరెట్ దాని కష్టలు అడుగుతుడు. మొన్న ఇట్లనే పోనీ పాపం అని నా బర్త్డే అదే ఆగ్రా చెప్పనీకి మొత్తం బర్త్డే రోజు వైన్స్ కి తీసుకుపోయినా అన్న. అంతే అడుగు అబ్బదాం అంటే ఫస్ట్ నేను కోటర్ తీసుకున్నా, దాని తర్వాత మళ్ళీ కోటర్ తీసుకుని పైసలు లేవురా అని చెప్తే నేను బయటికి పోయినా. బయట పోయి చూసేవారికి ఒక అంకుల్ తాగుతుంటే అంకుల్ పెగ్గు పోయావా అని అడుగుతుండు. ఇంత గలీజోలే అంకుల్ దగ్గర తాగుతా మా డాడీతో. సరే పోనీ, ఇప్పుడు మీ ఇద్దరు కొట్లాడడం ఇంటర్వ్యూ కాదు, ఇది నార్మల్. ఇది అదే ఇప్పుడు చూడు, అరే డీసెంట్ రా బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. వీళ్ళు అయితే ఎడ పని చేసినావు?
సర్కార్ పైకండి ఇక చెప్పు వాడు చెప్తుండే అలా ఇంకేది నువ్వు చేసినావా ఆయన చేసినావా? అరే నువ్వు చెప్పా వాడెందుకు? అరే ఆగు. నేను సర్కార్ పైన అక్కడ కూర్చుంటే వీడు మ్యాగ్నెట్ పెట్టి చిల్లర ఏరుకుంటు అక్కడ కూర్చుంటే వీడు మ్యాగ్నెట్ పెట్టి చిల్లర ఏరుకుంటు సరే నేను ఆలోచించలేదు అరే ఆగరావి 2 నిమిషాలు దిమాగ్ సరే. చెక్. ఇప్పుడు పెళ్ళయింది, ప్రశాంతంగా ఉన్నావా? చాలా ప్రశాంతంగా ఐసోంటి వాళ్ళు వస్తే నేను ఎత్తిన ప్లేస్ నాకు అప్పుడప్పుడు పెళ్ళి అయినాక కూడా ప్రశాంతంగా ఉన్నా. పెళ్ళైనాక అంటే అన్న పెళ్లికి ముందు శరదారు లంగా దొంగ చిచ్చరా వాడి ఉండండి. పెళ్ళి అయినప్పటి నుంచి ఒక బాధ్యత అనేది తెలిసింది, ఇల్లు ఎట్లా నడిపేయాలో తెలిసింది, మా అమ్మాయి ఎంత కష్టపడ్డాడో తెలిసింది. నేను లంగా పొంగలేక టైం వేస్ట్ చేసిన, ఇంత ఎన్ని పైసలు కమాయించి ఆ బొందలో పెట్టిన దోసానికి అవే పైసలు వెనకేసుకుంటే ఇప్పుడు నా కొడుకో బిడ్డ కొడితే ఇల్లు కట్టుకోవాలని చెప్పి మొత్తం దిమాగ్లా కూర్చుండిపోయింది. మళ్ళీ కంబ్యాక్ ఇస్తా. కంబ్యాక్ ఎట్లా ఇస్తా అంటే ఆనేం జోకుడు కాదు, నాయనేం జోక్కుంటా. ఆనేం జోకేసి మస్తు అయిపోయింది, నాయనేం జోక్కుంటా. నా దగ్గర జోకనికి వస్తే జోక్పించుకుంటా, దాని తర్వాత పంపించేస్తా అంతే. ఇప్పుడు ఏమొద్దు కానీ అంటే మీకు నా లాంగ్వేజ్ చెప్తున్నా, నా జోకుడు కూడా నా దగ్గర వేరే వాళ్ళు ఏం చూపుతావు అలా తెలిసిపోతే ఇండియాలో నీకేముందని అంటారు. ఏమరా రే జోకి. మరి ఎట్లుంది? ప్రశాంతంగా ఉందా? సోషల్ మీడియా ఎట్లుంది? సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎట్లున్నారు నీకు? ప్రశాంతంగా ఉందంటున్నావా? సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎట్లున్నారు నీకు? ఒకటి టచ్ లేదేనా నాకు. అంతేనా? అప్పట్లో ఎట్లుండే? ఇప్పుడు ఒక మాట బ్రో, నువ్వు ట్రెండింగ్ లో ఉన్నప్పుడు వచ్చిరా ఎట్లుండే నీకు? ట్రెండింగ్ లో లేనప్పుడు ఎట్లుండే? అదొకటి చెప్పు. నువ్వు ఆగరా, నువ్వు నీ గురించి నేను మాట్లాడదు గొప్పగా చెప్తాను. నువ్వు ఇంకో విగ్రహం కడతా ఆగు చెప్తాను, నువ్వు ఇంకో విగ్రహం కడతా ఆగు. అయితే అన్న నేను ట్రెండింగ్ లో ఉన్నప్పుడు నా ఇంటికాడికి వచ్చి నన్ను పికప్ చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ దినం ఇప్పుడు బి చెప్తున్నా, ఇక పేర్లు వద్దు, ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ నా ఇంటికాడికి వచ్చి శరత్ నడు ఆడిపోదాం చాయ్ తాగుదాం అది అని చెప్పి మస్తు మంది ఉండే. ఇక ఫేమస్ ఉన్నాడు. చిన్న ఇన్సిడెంట్ అయింది నాకు, ఒక ఆపద చిన్న వచ్చింది. నాకు పని లేదు, ఏం లేదు, ఇంటి రెంట్లు కట్టేడుతుంది. అవి ఫోన్ చేసి అరే నాకు ఒక ఇంత కావాలంటే లేదు నేను బిజీ ఉన్నా పెట్టి అని చెప్పి ముఖం మీద కట్ చేసి ఆయనకి నేను చూపించొద్దా అన్న. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఎప్పుడన్నా కనీసం అర్థమైందా? చెప్పినా ఆనియన్కి పైసలు ఖర్చు పెట్టకు అని చెప్తే వింటాడా? అరే 4 పైసలు పెడితేనే 40 పైసలు వస్తాయి. వీడు ఎట్లాంటి తెలుసా? వీని జోబులో ఇప్పుడు ఇట్లా 1000 రూపాయలు 2000 రూపాయలు అప్పట్లో. ఇప్పుడు ఎట్లున్నా నాకు తెలియదు. ఇప్పుడు నేను కలిసి కూడా దాదాపు ఒక 3-4 నెలలు అయిపోయిందా? మొన్ననే కలిసినాం అది కలిసి కూడా ఇస్తారా? 5 నిమిషాలు మాట్లాడినాము పత్రిక అంటే పత్రిక ఇచ్చినప్పుడు. అప్పుడు అంటే వీడియోలు చేస్తుంటే వస్తుండే, గంటలు కూర్చుంటుంటే అప్పుడు నాకు తెలుస్తుండే వీడియో ఏందని చెప్పి. ఒక 2000 ఇన్ జోబులు ఉందనుకో, ఆ 2000 దాదాపు ఒక 10-20 నిమిషాలు కట్ చేసి అది కట్ చేయాలి. ఇప్పుడు 2000 కట్ చేస్తేనే నా మంచిది, లేకపోతే కాదు. 2000 ఉంటే మనం గుర్తురాము, ఎవడో దోస్తులకు ఫోన్ చేస్తాడు, అరే ఏడున్నావు దా ఇడిగిరా అని చెప్పి పిలుచుకొని గమ్మని 2000 కట్ చేసి మళ్ళీ దాని తర్వాత అబ్బా పైసలు ఎవరు అబ్బాయి అని చెప్పి అట్లా తిరుగుతాయి. అప్పుడు మళ్ళీ ఓన్ మిషన్ పెట్టాలని ఆలోచించాలి. అయితే నా ఇక పైసలు ఉంటే ఖర్చు పెట్టేసి అట్లా ఖర్చు పెట్టినా కాబట్టి ఇవాళ దినం నాకు అర్థమవుతుంది. అరే రూపాయికి నాకు ఇంట్లో అరే ఇది తేవాలి అంటే దిమాగ్ ఖరాబ్ అయ్యి జమ చేసుకున్న పైసలు ఖర్చు అయిపోతే మళ్ళీ ఇవ్వండి అడగాలి. అడుగుడు వద్దు రావే, మనం ఎంతమందిని అడిగి వేస్ట్. అడుగుడు ఎందుకు? నాకు టాలెంట్ లేకనా, నాకు పేరు లేకనా, నా అంతలో నేనే ఖరాబ్ చేసుకున్నా అని చెప్పి నాకు ఒక ఆలోచన పడ్డది. వచ్చింది వచ్చేసింది మళ్ళా రియలైజ్ అయినా మళ్ళా అంటున్నా. మళ్ళా ఎట్లా అంటే ఇక ఏం చేయాలి, ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం నేను ఇద్దరం కలిసి. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మనతోనే వీడియోలు, రెగ్యులర్ వీడియోస్ పడుతుంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎవ్రీడే మన వీడియోలో ఉంటాయి. ఇక ఇప్పుడు వీన్ ఛానల్ పడితే ఒక రోజు నా ఛానల్ పడుతుంది, అట్లుంటది. ఏమంటావు? అంతే అన్న. పబ్లిక్ ఒకటే మాట చెప్తా, బాయ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా. నేను ఒకప్పుడు ఎట్లనో ఉండే, ఇప్పుడు వీడియోలలో చూడు మళ్ళీ కంబ్యాక్ ఇట్లా ఇస్తా తెలుసా, గట్టిగా ఇస్తా. ఎట్లా అంటే గట్టిగా ఇస్తా. మళ్ళీ ఇక చూసుకోరు, మళ్ళీ ఏమంటారు చూసుకుంటావుగా. ఈడైతే నా పక్కన ఉండంటే పిచ్చి నవ్వుపిచ్చేస్తాం. మా ఇద్దరు కాంబినేషన్లు ఎప్పుడు చూడలేగా మీరు, చూడురి. 5 మంది కూర్చుంటేనే నవ్వుపిచ్చేస్తాము, అట్లా మిమ్మల్ని నవ్వుపియామా మేము. చలో కంబ్యాక్ అయితే మంచిగా ఇస్తా. ఇంకొకటి ఒక చిన్న డైలాగ్ నా తరఫు నుంచి చాలా రోజులు అయిపోయిన డైలాగులు కొట్టాకన్నా ఒక చిన్న వదిలేనా మంచి కొట్టు. అరే చెట్టు మీద పాలపిట్ట మళ్ళా స్టార్ట్ అవుతుంది గల్లీలలో మళ్ళట మళ్ళా స్టార్ట్ అవుతుంది గల్లీలలో మళ్ళట గాలినూరి ఎవరు ఇద్దరు లట్టనే పిట్ట మళ్ళా చెట్టులో వాళ్ళు తెలుసారా పబ్లిక్ రాబే ఆక్సిజన్ ఇచ్చేటోళ్ళు.
వాళ్ళు ఉంటేనే మనం ఉన్నావు, నువ్వు చెట్టు ఇట్లా అయితే స్టోరీ నువ్వే ఇది చెప్పినందుకన్నా ఏం ఛానల్ పెడతారు జల్దీ చెప్తే ఛానల్ పేరు ఇప్పుడే చెప్ప ఆ సస్పెన్స్ అంటే ఛానల్ పేరు సస్పెన్స్ కాదు చెప్తా ఛానల్ అదే అంటారు ఛానల్ సబ్స్టెన్స్ అది ఎలా చూడాలా ఇక చూడు ఇక్కడ అయితే పెడతా వీళ్ళు నాకు ఈ రోజు రేపు చెప్తారు కదా ఇక్కడ పెడతా మీరు మాత్రం పోయి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ పడతాయి శరత్ని మాత్రం 2.0 నేను చేస్తున్నా 2.0 అయిపోయింది అన్న 3.0 2.0 కూడా డమ్ అయిపోయిందా 2.0 నేను ఇన్ని రోజులు ఖాళీ ఉండే కదా అప్పుడే చూసేసుకున్నా 3.0 చూపించాలి కదా ఇప్పుడు ఓకే 3.0 రివెంజ్ రివెంజ్ Okay. రివెంజ్ గట్టి రివెంజ్ దురందరా ఆయన మీదనా ఎవరి మీద ఈయనకి నాకే పబ్లిక్ మీద పబ్లిక్ రివెంజ్ అంటే మళ్ళీ నా మీద రివెంజ్ మళ్ళీ అండర్ గ్రౌండ్ పోవాలా మళ్ళీ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి డైరెక్ట్ అప్పుడు ఏం లేదు అండర్ గ్రౌండ్ పోతే మోదీలు సాగు చేయాలో నేను బద్దలు కొట్టాలంటే ఏం లేదు అండర్ గ్రౌండ్ పోతే మోదీలు సాగు చేయాలో నేను బద్దలు కొట్టాలంటే సో కంబ్యాక్ అయితే ఇస్తున్నాం నేను శాండీ ఒక ఛానల్తో మీ ముంగడికి వస్తున్నాం మంచి కంటెంట్ వీడియోలు చేస్తాము చాలా కామెడీ ఉంటాయి అప్పుడప్పుడు బాధలు కూడా ఉంటాయి మా బాధలు కూడా షేర్ చేసుకోవాలి కదా బాధలు గీదాలు అన్నీ షేర్ చేసుకుంటేనే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అనేది మీరు అంతా ఒక ఫ్యామిలీ లెక్క ఆ ఫ్యామిలీలో నేను కూడా ఉండాలనుకున్నాను నన్ను నిలబొట్టిరు కొన్ని రోజులు మళ్ళీ వచ్చేసిన అంటే దుబాయ్ అట్లా తిరిగేసి వచ్చిన కలల తిరిగేసి వచ్చిండు అది కళ్ళ వరకే ఉంటుంది రియాలిటీ చేద్దాం కదా చెయ్యాలి ఎట్లాగైనా ఇవాళ గుడి పోయినావా నీ లెక్క అనుకున్నావా డైలీ గుడి పోతాడు బొట్టు పెట్టుకుంటే ప్రసాదం కోసమే పోతాడు మొక్కడికి కాదు కూడా ప్రసాదం కోసమే పోతాడు మొక్కడికి కాదు సో మనోడు దేవుని భక్తుడివి కానీ ఇంకా అవన్నీ వదిలేసి కానీ కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసినాం చాలా మాకు సపోర్ట్ ఇస్తారా మీరు 100% బ్రో సో ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ వీడియోస్ కూడా మనతోనే చేస్తారు వీళ్ళు చెప్పు ఏమేమి చేస్తావు వీడియోలు అదే వాళ్ళకి ఏం చేస్తావు నవ్వుపిస్తావా ఏడిపిస్తావా నవ్వుపిస్తా ఏడిపిస్తా ఇక మీకు ఏది కావాలంటే అది నేను మెంటలీ ఫిక్స్ అయిపోయినా నీకు కావాలంటే కామెంట్లు వేరే కంటెంట్ చేయాలో నేను బట్టలు ఇప్పించి చీర కట్టమన్నా కడతా బట్టలు ఇప్పించి చీర కట్టమన్నా కడతా నీకు అర్థం నేను కట్టుకుంటా నాకు సిగ్గు శరం ఏం లేదు నేను కట్టుకుంటే ఎవరు చూస్తాం లేదు నాకు ఉంది సిగ్గు అరే నాకు ఏం లేవురా పెట్టుకుని నీకన్నా ఉన్నాయి వీడియో కొట్లాడుతున్నారు నాకు అర్థం కాదు చాలా ఆపై చలో గైస్ ఇప్పుడు ఏంటంటే షరత్ వచ్చేసి కొన్ని రోజులు గోవా దుబాయ్ మళ్ళీ యూఎస్ కూడా పోయినావా మలేషియానా సింగపూర్ వద్దా సింగపూర్ కెనడా అన్ని నిద్రలే కదా పోయి రా అన్ని నిద్రలే కాబట్టి వయసు వచ్చింది లండన్ అయితే డైలీ పొద్దున వయసు వస్తాడు పొద్దున పోతే సాయంత్రం ఆ? నువ్వు ఆనే ఉంటావు దొరికిందంట రైడ్ లో దొరికిట ఏ బండి రైడ్ అన్న ఏ రైడ్ కేపీహెచ్బి రైడ్ లో అల్లలో దొరుకుతావు ఈడే అంట నువ్వు అరే నువ్వు ముయిరావి నువ్వు సో గైస్ కేపీహెచ్బి రైడ్ అలా దొరకలేదు శాండీ ఏదో ఉట్టిగా అనేస్తుండు సో గైస్ ఇదేంటంటే మన అన్ని తిరిగేసి వచ్చిండు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంబ్యాక్ ఇద్దామని చెప్పి రెడీగా ఉన్నాడు మీరు కంబ్యాక్ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా అని చెప్పి జర కమెంట్ బాక్స్ మెన్షన్ చేయండి ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కూడా మళ్ళీ రెగ్యులర్ చేయాలి ఇక ఆ ఇన్స్టా రీల్స్ కూడా చాలా మంది అడుగుతారు రోడ్ల మీద ఆడేడ వైన్స్ కాడ ఏమైంది వీడియోలు చేస్తారు మళ్ళీ వైన్స్ ఎందుకు వచ్చిందిరా మనసు బాధ అయినోడు వైన్స్ కానే కనిపిస్తాడు కదా అన్న సరేరా కానీ చలో గైస్ బాయ్